మీరు ప్రతిరోజు రోడ్డు పక్కన టీ తాగుతూ రిలాక్స్ అవుతున్నారా? అయితే మీరు తెలియకుండానే మీ బాడీలోకి విషాన్ని పంపించేస్తున్నారు. ఎస్, నేను చెప్తున్నది మీరు వింటున్నది నిజమే. ఎంతో టేస్టీగా ఉందనుకుంటూ మీరు తాగేది టీ కాదు, స్లో పాయిజన్. రంగులు కలిపిన కెమికల్ నీళ్లు. హైదరాబాద్కి ఫేమస్ అయిన ఇరానీ ఛాయ్ ఇప్పుడు కల్తీ మాఫియా చేతుల్లోకి చిక్కి పాయిజన్గా మారుతోంది. లాభాల కోసం కొంతమంది టీ పౌడర్ని ప్రమాదకరమైన కెమికల్స్ కలుపుతూ టీ లవర్స్ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. అసలు స్టోరీ ఏంటో మీకు లైవ్లోనే చూపిస్తాను, చూడండి. ఈ వీడియోలో చూస్తున్నాం కదా మనం చాలా క్లియర్గా. హైదరాబాద్లో కల్తీ టీ పౌడర్ అది. 15 టీ పౌడర్ తయారీ కేంద్రాలు, ఆ ఫ్యాక్టరీస్ని హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వేలెన్స్ టీమ్ మెరుపు దాడులు చేసింది. ఏకంగా 3000 కిలోల కల్తీ టీ పొడి దొరికింది. దాంతోపాటు 1500 కిలోల ఎక్స్పైర్డ్ టీ పౌడర్ లభ్యమైంది. ఎక్స్పైర్డ్ టీ పౌడర్ అంటే ఆల్రెడీ వాడేసిన టీ పౌడర్ని మళ్ళీ కలర్లు అద్దుతున్నారు. 1500 కిలోలది, 3000 కిలోలు కల్తీ టీ పొడి అంటే అర్థం చేసుకోండి. మార్కెట్లో 4500 కిలోలు, 4500 కేజెస్ అంటే ఎన్ని టీ స్టాళ్ళు, ఎన్ని రోజులు, ఎన్ని టీలు, అంటే ఎంతమంది నాశనం అయిపోతున్నారు. కోల్కతా, కేరళ, అస్సాం ఇలాంటి రాష్ట్రాల నుంచి తక్కువ ధరకి నాసి రకం టీ పొడిని, అంటే అక్కడ అసలు వాడని టీ పొడిని, చీప్ క్వాలిటీ టీ పొడిని ఇటు ఇండియాకి, ఇటు ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్కి ఇలాంటి ప్లేసెస్కి తీసుకొచ్చి దాంట్లో సింథటిక్ కెమికల్స్ని కలుపుతున్నారు. మనం చూడండి, ఒక ఆరెంజ్ కలరు, ఒక ఎల్లో కలరు, 2 పౌడర్స్ని ఆల్రెడీ యూజ్ చేసిన టీ పొడిలో, ఆల్రెడీ వాడేసిన టీ పొడిలో అది కలిపి దాన్ని ప్రాపర్గా మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసి దానివల్ల ఏంటి, ఒక స్మెల్, ఒక టేస్ట్. సాధారణంగా ఈ కలర్స్ని దేంట్లో వాడతారు? ఈ కలర్స్ని చిప్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో FSSAI, ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఇండియా, వాళ్ళు చాలా క్లియర్గా కొన్ని స్టాండర్డ్స్, ఎంత లిమిట్లో, అంటే ఎంత క్వాంటిటీకి ఎంత కలర్ కలపాలి అని కొన్ని నిబంధనలు పెడతారు. ఆ నిబంధనల ప్రకారమే చేస్తారు. కానీ ఇక్కడ ఇష్టానుసారంగా మనం చూడండి, ఆ ప్యాకెట్లోంచి డై యూజ్ చేస్తున్నాడు. మనం తలకు యూజ్ చేసే డైస్, అలాంటి కలర్స్, అలాంటి థిక్ కలర్స్ని పక్కనే చూడండి ఒక వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. అవన్నీ తీసుకొని ఫుల్ పౌడర్ అంతా దాంట్లో మిక్స్ చేసేసాడు. సో నాసి రకం క్వాలిటీ చాయ్ పౌడర్ని తీసుకొస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం వాడిన టీ పౌడర్ని ఆల్రెడీ ఎక్కడైతే టీ షాపుల్లో వాడేస్తున్నారో ఇదంతా ఒక సిండికేట్, ఒక మాఫియా లాగా తయారయ్యారు.